నామినేషన్ల ఘట్టం అయితే ముగిసింది. సో కొన్ని దగ్గరలో అభ్యర్థులు కూడా ఖరారయ్యారు, కొన్ని దగ్గర అలకలు బొజ్జుగుంపులు కూడా చూసాం. సో పొరపొరు ఎలా ఉండబోతుంది సతీష్? మొత్తానికైతే ఈసారి జరగబోయే పురపూర్లో చాలా ఉత్కంఠ వాతావరణం మాత్రం నెలకొనే అవకాశం ఉంది. ఆశావాహులంతా కూడా ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించడానికి సిద్ధమవుతున్న పరిస్థితి. ఇటు ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెన్స్ కూడా చాలామంది కూడా నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఈరోజు ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా, అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రెండు సంబంధించినటువంటి జిల్లాల్లో పెద్ద ఎత్తున నామినేషన్లు మాత్రం దాఖలు కావడం జరిగింది. ఈ కరీంనగర్ జిల్లాలో 2 కార్పొరేషన్లతో పాటు 13 మున్సిపాలిటీలు ఉన్నాయి. 13 మున్సిపాలిటీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వీటికి సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా చాలా ఆశావాహులు. ఇప్పటికైతే వారికి బీ ఫామ్స్ మాత్రం ఎవరికి కూడా దాదాపు కన్ఫర్మ్ కాలేదు, కొద్దిమంది మాత్రమే కన్ఫర్మ్ చేస్తారు. ఇంకా చాలా మంది కూడా బీ ఫామ్స్ కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 3 వరకు కూడా అవకాశం ఉండడంతో బీ ఫామ్స్ అందరికీ కూడా బలమైన అభ్యర్థులు ఇచ్చి ఖచ్చితంగా విజయం సాధించుకునే దిశగా ముందుకెళ్ళని చెప్పి ఇటు ప్రధాన పార్టీలు వ్యూహాలు చేస్తున్నాయి. ఈరోజు ఇప్పుడు 3 రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటు కరీంనగర్ కార్పొరేషన్తో పాటు రామగుండం కార్పొరేషన్లో పెద్ద ఎత్తున నామినేషన్లు మాత్రం దాఖలు కావడం జరిగింది. దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇటు 2 కార్పొరేషన్లతో పాటు మున్సిపాలిటీలలో దాదాపు 2000 పైగా నామినేషన్లు దాఖలు కావడం జరిగింది. ఒక్కొక్క డివిజన్ కావచ్చు, ఒక్కొక్క వార్డు కావచ్చు, 3 నుంచి 4 అభ్యర్థులు ప్రధానంగా బరిలో నిలుస్తున్నారు. ఒక్కొక్క రాజకీయ పార్టీ నుంచి 4 ఆశావాహులు టికెట్ ఆశిస్తున్నారు. వీరిలో ఎవరికో ఒకరికి టికెట్ వచ్చే అవకాశం నేపథ్యంలో ఆ ఒకరు ఎవరై ఉంటారో, ఆ ఒకరు ఎవరు బరిలో నిలుస్తారని మాత్రం కొంత ఆసక్తిగా మారింది. ఇటు కేవలం ఎంఐఎం మాత్రమే కొంతమందికి బీ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఇటు ప్రధాన రాజకీయ పార్టీలు అయినటువంటి బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వీరికి ఎవరు కూడా పూర్తి స్థాయిలో ఇంకా బీ ఫామ్స్ మాత్రం కన్ఫర్మ్ కాలేదు. చాలామంది కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇక తమకు బీ ఫామ్ రాదు అని ఆలోచన ఉన్నవారంతా కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి. ఇటు స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువగా బరిలోకి దిగే అవకాశం కూడా కనిపిస్తుంది. రామగుండం కార్పొరేషన్లో ఈ పోటీ కొంత ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. గతంలో కూడా ఇక్కడ స్వతంత్రులు ఎక్కువగా పోటీ చేస్తారు, వారే ఎక్కువ విజయం సాధించారు. తర్వాత మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడంలో వారే కీలక పాత్ర వహించారు. ఇటు కరీంనగర్ కార్పొరేషన్లో కూడా ఇటు బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీల మధ్య ప్రధాన పోటీ ఉన్న నేపథ్యంలో ఎంఐఎం సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే గెలుస్తారో వారు చాలా కీ రోల్ పోషించే అవకాశం కూడా కనిపిస్తుంది. జగిత్యాల కావచ్చు, మున్సిపల్ కావచ్చు, ప్రధానంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్లలో కూడా ఈసారి చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. చాలామంది కూడా ఒక ప్రెస్టేజియస్గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కరీంనగర్ ప్రధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉన్నారు. వీరితో పాటు కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు సీఆర్బాబు కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, అదేవిధంగా చొప్పదండ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇదంతా కూడా రికార్డర్ పైన ఫోకస్ చేస్తారు. ఇక్కడ 3 పార్టీలకు గెలుపు అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితుల్లో ఎవరు విజయం సాధిస్తారనేది మాత్రం, ఎవరు కరీంనగర్ కార్పొరేషన్ పైన జెండా ఎగురవేస్తారనేది మాత్రం కొంత ఆసక్తిగా మారింది. పోటాపోటీగా దాదాపు చాలామంది అభ్యర్థులు బరిలో నిలిచేందుకు మాత్రం చాలా ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది మాత్రం రాజీ పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎంతమంది రాజీ పడతారు, ఎంతమంది పార్టీ పెద్దలు చెప్పిన సూచన మేరకు తలగుతారనే మాత్రం కొంత ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే సమయం ముగుస్తుంది. సమయం ముగిస్తే నాటికి పెద్ద ఎత్తున నామినేషన్లు మాత్రం దాఖలు కావడం జరిగింది. ఇదంతా కూడా స్క్రూటినీ ఉంటుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 3న ఉపసంహరణ ఉంటుంది. ఎంతమంది ఉపసంహరించుకుంటారు, ఎంతమంది స్క్రూటినీలో పోతాయనేది మాత్రం ఈ నెల ఫిబ్రవరి 3న తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇటు జరగబోయేటువంటి పురపూరాన్ని కూడా రాజకీయ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రధాన పార్టీలు కూడా తమ గెలుపు సాధించాలి, ఖచ్చితంగా మున్సిపాల్లో విజయకేతనం ఎగిరేవేయాలని చెప్పి చాలా రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా బలమైన అభ్యర్థులను బరిలోకి దించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో పాటు ఇటు ప్రధాన రాజకీయ పార్టీలు మాత్రం స్వతంత్ర అభ్యర్థులు కొంత చెమటలు పట్టించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా చోట్ల టికెట్ రాని వారంతా కూడా రెబల్స్గా మారి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈక్వేషన్స్ అన్నీ కూడా ఏ రకంగా ఉంటాయి ఇప్పుడే అంచనా వేయలేని పరిస్థితిలో ఏ పార్టీకి పట్టం కడతారు, ఏ పార్టీకి అవకాశం ఇస్తారు మున్సిపల్ ఓటర్లు మాత్రం కొంచెం వేచి చూడాలి. ఈరోజు మాత్రం నామినేషన్లు ముగియడంతో రేపటి నుంచి అంతా కూడా పూర్తి స్థాయిలో ప్రచారం కొనసాగే అవకాశం ఉంది. బీ ఫామ్స్ ఇచ్చిన వారు పార్టీ అభ్యర్థి పార్టీ తరఫున ప్రచారం చేసుకుంటారు. అదేవిధంగా బీ ఫామ్స్ రాని వారు రెబల్స్గా పోటీ చేస్తారా, లేకపోతే వారంతా కూడా రాజీ పడతారనేది మాత్రం ఈ 2 రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. మొత్తానికైతే నామినేషన్లు ముగియడంతో ఇక ప్రచారం పైన ప్రధాన పార్టీలను కూడా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తుంది. సతీష్, అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్స్ ను దృష్టిలో పెట్టుకుని ప్రధాన పార్టీలు ఎలా ముందుకెళ్ళబోతున్నాయి అండ్ ఇంకొకటి ఈ ఎన్నికల్లో పార్టీల గుర్తు కూడా ఉంటుంది. సో అలాగే స్వతంత్రాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ప్రధాన పార్టీలు ఎలా ముందుకెళ్ళబోతున్నాయి?
ప్లస్ గ్రామ పంచాయతీ ఎన్నికలు చూసాం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇవన్నీ కూడా వారి అభ్యర్థులను నిలబెట్టారు. వారంతా కూడా ఇండివిజువల్ గుర్తులు వచ్చాయి. కానీ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చే వరకు ప్రధాన పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే సింబల్ ఉంటుందో ఆ సింబలే కీలకం కాబట్టి ఆ సింబల్ పైనే అభ్యర్థులు ఓటును అభ్యర్థిస్తారు. కాబట్టి ఇక్కడ ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరు విజయం సాధిస్తారు అనేది మాత్రం కొంత కీలకంగా మారుతుంది. ఎందుకంటే ప్రధాన పార్టీలు తమ గుర్తుపైన ప్రచారం కొనసాగిస్తాయి. అభ్యర్థి తరఫున ప్రధాన పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ప్రచారం కొనసాగిస్తారు. కాబట్టి పార్టీ సింబల్ ప్రజల్లోకి వెళ్తుంది. ఏ పార్టీ ఇక్కడ ఏ మేర ప్రజలు ఆదరిస్తారనేది మాత్రం కొంత చర్చనీయాంశంగా ఉంటుంది. ఎందుకంటే చాలా చోట్ల కూడా అధికార పార్టీ ఎక్కువ ప్రభావం చూపుతుంది. కాబట్టి అధికార పార్టీకి ఈసారి కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో పట్టం కడతారా, లేకపోతే కేంద్రంలో ఉన్న అధికారం ఉన్నటువంటి బీజేపీ ఈసారి చాలా చోట్ల కూడా పోటీకి నిలిచింది. చాలా చోట్ల కూడా తమ అభ్యర్థులను బలమైన అభ్యర్థులు బరిలోకి దించింది. ఆ పార్టీకి సంబంధించినటువంటి గెలుపు మాత్రం కొంత ప్రెస్టేజియస్గా తీసుకుంది. ఇటు కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, చాలా చోట్ల కూడా ఎంపీలు ఉన్నారు. ఆ ఎంపీలు ఉన్నటువంటి స్థానాల్లో ఖచ్చితంగా కార్పొరేషన్ మున్సిపాల్ పైన కాషాయం జెండా ఎగిరేవేయాలని చెప్పి ఇటు బీజేపీ యోచిస్తుంది. ఇక గతంలో 2 పర్యాలు కూడా చాలా చోట్ల కూడా బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. రెండు పర్యాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఈసారి 3వ కూడా తమ సత్తా చాటుకోవాలని చూస్తుంది. చాలా చోట్ల కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులను బలమైన అభ్యర్థులను బరిలోకి దించింది. మొత్తం 3 పార్టీలతో పాటు ఇటు స్వతంత్ర అభ్యర్థులు కూడా చాలా మంది కూడా బరిలోకి నిలుస్తున్నారు. అయితే ఉత్కంఠ ఫలితాలు మాత్రం వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారని మాత్రం చూడాలి. ఇప్పటికైతే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రేపటి నుంచి ప్రచార హోరు కొనసాగనుంది.